శ్రీకరి. అయితే ఈ కేసు చూసుకుంటే 12 సంవత్సరాల నుంచి కేసు, 6 సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ రోజు అరగంట పాటు కోర్టులో ఉన్నారు. సో ఇప్పుడు ఈ కేసు ఏ విధంగా మలుపు తిరిగే అవకాశం ఉంది? అక్కడ న్యాయ నిపుణులు ఏమంటున్నారు? అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇటు జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు అశోక్ రెడ్డి కావచ్చు, మిగిలినటువంటి కొద్దిమంది న్యాయవాదులు మాత్రమే కోర్టుకు అటెండ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సిబిఐ తరఫున అయితే మాత్రం వారి పబ్లిక్ ప్రాసిక్యూటర్, సిబిఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో జగతి పబ్లికేషన్ కావచ్చు, తర్వాత భారతీ సిమెంట్స్ కావచ్చు, ఇతరత్ర జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులన్నీ కూడా ఇప్పటికే ఈడీ, సిబిఐ అటాచ్ చేసింది. వాటిని తొలగించాలి, ఈ కేసులో తమ ప్రమేయం లేదు, ఈ కేసులో మమ్మల్ని పూర్తిగా కేసు నుంచి తప్పించాలంటూ కూడా ఆయా కంపెనీలు పిటిషన్లు వేశాయి, ఆ డిశ్చార్జ్ పిటిషన్లు వేశాయి. మరోవైపు ఆయా వ్యక్తులు కూడా కొంతమంది ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ కేసుకి తమకు సంబంధం లేదు, మమ్మల్ని ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా పెట్టారు, ఈ కేసు నుంచి మమ్మల్ని తప్పించాలనేటువంటి అంశాన్ని పదే పదే వాళ్ళ యొక్క వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ వాదనతోటే దాదాపు 13 సంవత్సరాలు గడిచింది. 2013 నుండి ఇప్పటి వరకు ఈ కేసు యొక్క వాదనలే కొనసాగుతున్నాయి తప్ప మెయిన్ కేసులు ఏవైతే ఉన్నాయో 11 సిబిఐ ఛార్జ్ షీట్లు, 9 ఈడీ ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల పైన ట్రయల్ కొనసాగకుండా ఉద్దేశపూర్వకంగా డిశ్చార్జ్లు వేయడం వల్ల ఆ కేసు విచారణ అనేది పక్కకి వెళ్ళిపోతుంది, ఆ కేసు విచారణకు రాకుండా కొంత అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా సిబిఐ గతంలో తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి సిబిఐ కోర్టు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని కేటాయించి ఆ సమయంలోపు ఈ డిశ్చార్జ్లన్నీ పూర్తి చేసి, విచారణ పూర్తి చేసి దానిపైన నిర్ణయం తీసుకొని తర్వాత మెయిన్ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులను ట్రయల్స్ వచ్చే విధంగా ముందుకెళ్తే మాత్రం ఈ కేసుల త్వరితగతిన తెగేటువంటి అవకాశం ఉంటుంది, దీనిపైన తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా గతంలో 7 మంది న్యాయమూర్తులు ఏ విధంగా సంవత్సరాల పాటు వాదనలు విని జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో ట్రాన్స్ఫర్ కావడం, అలా జడ్జి కొత్తగా వచ్చినటువంటి సమయంలో మరి ఆ కేసులు వినడం, మళ్ళా ట్రాన్స్ఫర్ కావడం, ఈ విధంగా 7 మంది జడ్జిలు ట్రాన్స్ఫర్ అయినటువంటి సందర్భంలో కేసులు మొదటికి వచ్చినటువంటి సందర్భం ఉంది. మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఉంది, ఇవన్నిటి కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని టెక్నికల్ రీజన్స్ చూపించి కేసులు మొదటి దశకు వస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలా కాకుండా ఖచ్చితంగా 6 నెలల్లో, సంవత్సరమో 3 నెలల్లో ఒక టైం పీరియడ్ పెట్టి ఆ టైం లోపలగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ జడ్జిమెంట్లన్నీ అంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్ల పైన ఒక కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత మెయిన్ కేసు ట్రయల్లోకి వెళ్ళి ఎస్ రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఇక జగన్ వ్యక్తిగతంగా ఈ రోజు కోర్టుకు హాజరైన తర్వాత ఇప్పుడు నేరుగా లోటస్ పాండ్కి వెళ్లారు. కొంతమంది కార్యకర్తలను కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి లోటస్ పాండ్ దగ్గర సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లోటస్ పాండ్ దగ్గర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, లోటస్ పాండ్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఎవరెవరు వచ్చారు జగన్ ని కలవటానికి? ఏంటి సిచ్యువేషన్? రైట్, మొత్తానికి అక్రమాస్తుల కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టు ఎదుట హాజరైన తర్వాత మరికొద్ది క్షణాల్లోనే లోటస్ పాండ్లోనే ఆయన నివాసానికి జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఆయన రావడం కంటే ముందే పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. ప్రస్తుతం నేను లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు, కాసేపటి క్రితం మాజీ మంత్రి విడుదల రజన్తో పాటు కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పర్టికులర్గా తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి కొద్దిగా క్యాడర్ ఉండింది గతంలో, వాటికి సంబంధించినటువంటి కార్యకర్తలు క్రియాశీలకంగా వైఎస్ఆర్సీపీ నుంచి క్రియాశీలకంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి వద్ద నివాసానికి చేరుకున్నాం. మనం ఒకసారి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూసేటువంటి ప్రయత్నం చేశారు. కోర్టుకు అటెండ్ అయిన తర్వాత కాసేపు తెలంగాణలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు, పర్టికులర్గా తెలంగాణలో కాస్త క్యాడర్లో జోష్ నింపడం కోసం కావచ్చు, తనను కలిసేందుకు వచ్చినటువంటి పార్టీ శ్రేణులను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అందులో క్రియాశీలక కార్యకర్తలను మాత్రమే కలిసి కాసేపు గంట నుంచి గంటన్నర సమయం పాటు లోటస్ పాండ్లోని జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పోలీసులు పూర్తి వైపులా జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో ఉన్నటువంటి నివాసం వద్ద మూడు వైపులా పూర్తిగా రోడ్ని బ్లాక్ చేశారు. ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి దాదాపు 100 మీటర్ల దూరం నుంచి కొన్ని ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి
వచ్చేటువంటి సమయంలో ఏమైనా ఇష్యూస్ జరిగే అవకాశం ఉన్నటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేకుండా కేవలం అపాయింట్మెంట్ ఉన్నటువంటి వారికి మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. కాసేపు దాదాపు గంట నుంచి గంటన్నర పాటు లోటస్ పాండ్లో ఉన్నటువంటి నివాసంలో ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ గంటన్నర పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరితో కూడా కలివిడిగా కలిసే ప్రయత్నం చేస్తారా, కేవలం సెలెక్టివ్ పీపుల్స్ మాత్రమే లోపలికి అలౌ చేసుకుని తీసుకెళ్తారనేది మాత్రం చూడాలి. పోలీసులు ఒక్కొక్కరిగా మాత్రమే ఇటువైపు అలౌ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏసీబీ కేసు ఎదుట హాజరైన తర్వాత చాలా రోజుల తర్వాత సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. వారు విదేశాలకు వెళ్ళినప్పుడు కోర్టు వారు కండిషన్ పెట్టడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత కోర్టులో హాజరు కావాలని. ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈ రోజు వచ్చి కోర్టులో హాజరు కావడం జరిగింది. వారి యొక్క హాజరును కోర్టు వారు రికార్డ్ చేసి పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ హాజరవ్వమని అట్లాంటిది ఏం లేదండి ప్రస్తుతానికి. ఈరోజు ఆ పిటిషన్ వ్యక్తిగతంగా హాజరైన సమయంలో కోర్టు ఏమైనా కామెంట్ చేసి ఎలాంటి కామెంట్ చేయలేదు, ఎలాంటి క్వశ్చన్ చేయలేదు. ఓన్లీ యొక్క వారి యొక్క ప్రెజెన్స్ మాత్రమే రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి నివాసానికి అయితే చేరుకుంటున్నారు. కాసేపట్లో కొద్ది క్షణాల్లోనే జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళబోతున్నారు. ఆయన కంటే ముందుగానే బయట కార్యకర్తలను కలిసి అభివాదం చేసిన తర్వాత లోనికి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చిన తర్వాత చాలా రోజులకి కోర్టు ఎదుట హాజరవడము, ఆ తర్వాత లోటస్ పాండ్లో ఉన్నటువంటి తన నివాసానికి రావడము, అచ్చడు సందర్భంలో ఒకసారిగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అభిమానులకు సంబంధించినటువంటి వారు కూడా పెద్ద ఎత్తున లోటస్ పాండ్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఆంక్షలతో ఉన్నటువంటి అనుమతులు లోబడికి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేసుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడతారా, లేదంటే కార్యకర్తలను ఉద్దేశించి తెలంగాణలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఇతరత్ర అంశాలపై ఏమైనా మాట్లాడతారా అనేటువంటి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు గంట నుంచి గంటన్నర పాటు లోటస్ పాండ్లోని నివాసంలో ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తర్వాత యథావిధిగా ఆయన షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఓవరాల్గా ఏసీబీ కేసు ఎదుట హాజరైన తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలతో ఒకసారిగా జై జగన్ అంటూ కూడా నినాదాలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.